Hi, welcome to Abhiruchi on Wheels. ప్రతి శని ఆదివారాల్లో పోటాపోటీ వంటలతో మిమ్మల్ని అలరిస్తున్న మీ ఫేవరెట్ ప్రోగ్రామ్ అభిరుచి ఆన్ వీల్స్ ఈ రోజు వచ్చేసింది రాజమండ్రికి. అందమైన కొబ్బరి తోటలో మరింత అందంగా ముస్తాబై కోనసీమ రుచుల్ని మనకు పరిచయం చేయడానికి చాలా మంది ఆడవాళ్ళు వచ్చేసారండి. గీత ముందు అందరికి హాయ్ చెప్దామా? హాయ్. ఓకే, మరి జడ్జెస్ కి కూడా హాయ్ చెప్పేద్దామా? హాయ్ రాజు గారు. హాయ్ అరుణ్ గారు. ఓకే, మరి పోటీ పడి రాజమండ్రి రుచుల్ని మనందరికి పరిచయం చేయడం కోసం ఇక్కడ మన పార్టిసిపెంట్స్ ఆడియన్స్ అందరూ రెడీగా ఉన్నారు. జడ్జెస్ తో పాటు మేము కూడా రెడీగా ఉన్నామండి. పార్టిసిపెంట్స్ ఎలాంటి వంటలు చేస్తారా, వాటిని ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలని. సో మీరు రెడీ కదా? మరి ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. మేము తీసుకొచ్చి ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ తో 2 వెరైటీ వంటలు. మరి పోటాపోటీగా సాగిపోయే ఫస్ట్ సెగ్మెంట్ ఆడియన్స్ స్పెషల్. ఓకే, మరి ఆడియన్స్ స్పెషల్ లో ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ రెడీ. సో చూద్దామా ఏంటి ఇంత ఆకారంలో ఉంది, చూద్దాం. బరువుగా కూడా ఉంది. అవును. ఓహో, అబ్బో. సో ఆనపకాయ అన్నమాట. ఓకే, చక్కగా కమ్మటి వంటలు చేసుకుంటే చాలా బాగుంటుంది. అవును, ఈ మధ్య దీంతోనే మసాలాలన్నీ ఏదో ఒక రకంగా ట్రై చేసేస్తున్నారు అన్ని వెజిటేబుల్స్ తో కూడా. చూద్దాం మరి ఈ రోజు ఏమైనా వెరైటీగా చేస్తారేమో. ఓకే, ఎవరు చేస్తారు మరి ఆనపకాయతో? రండి. హాయ్. హాయ్, నీ పేరు? సౌందర్య. సౌందర్య, ఏం చదువుకుంటున్నావా? ఏం చదువుతున్నావు? బీకామ్ సెకండ్ ఇయర్. ఓకే, మీ పేరండి? నా పేరు మాధవి. మాధవి. ఓకే, చూసారు కదా ఆనపకాయతో వంట చేయాలి. ఓకేనా? డిఫరెంట్ గా ట్రై చేయండి, జడ్జెస్ ని మెప్పించండి. ఓకే, ఫస్ట్ ఎవరు చేస్తారు? నేను. మీరు చేస్తారా? ఏం చేస్తారు వంట? నేను ఆవకాయ చేస్తాను. ఆనపకాయతో. ఆనపకాయతో ఆవకాయ పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు, 10 minutes లో అయిపోతుంది. అవునా? ఆనపకాయతో ఆవకాయ చేస్తున్నారు మీరు. ఓకే, మరి ఆనపకాయ ఆవకాయ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆనపకాయ ఆవకాయ తయారీకి కావాల్సిన పదార్థాలు: ఆనపకాయ ముక్కలు 1 కప్పు, ఆవపిండి 2 టేబుల్ స్పూన్లు, నూనె 1/2 కప్పు, మెంతులు 1/2 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, శనగపప్పు 1 టీ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, ద్రాక్ష పళ్ళు 1/4 కప్పు, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, కారం 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 4, ఉప్పు 1 టేబుల్ స్పూన్. ఆనపకాయ ఆవకాయ తయారీకి కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఓకే, మాధవి గారు మొదలు పెడదామా? మొదలు పెడదాం. ఏం కావాలి? స్పూన్ కావాలి. సో ఇప్పుడు చెప్పండి మాధవి గారు, ఏం చేశారు వీటిని? ఈ ఆనపకాయ ముక్కల్ని 2 hours ముందు చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకుని ఉప్పు రాసేసి ఒక కాటన్ క్లాత్ లో ముడి పెట్టాలి. ముడేయాలి. ముడేసి ఎత్తు పెడితే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. అప్పుడు శ్రీకాంత్ పెరుగుని ఎలా అయితే ఇచ్చేసుకుంటాం అలాగా. అప్పుడు ఇంకా మనకి ఆవకాయలో వాటర్ రాదు ఇంకా. ఓకే, కానీ మరి అంత సన్నగా తరగాల? సన్నంగా తరిగితేనే బాగుంటదండి. అవునా? అంటే ఇది టేస్ట్లెస్ గా ఉంటుంది కదా కొంచెం. ఆనపకాయకి పెద్ద టేస్ట్ ఏ ఉండదు కదా, దానికోసం. నెక్స్ట్ తర్వాత ఆవ పొడి. అంటే ఈ ముక్కలు చాలా చప్పగా ఉంటాయి కాబట్టి మనకి కొంచెం దానికి తగ్గట్టుగా వేసుకుంటే బాగుంటుంది. కారం 2 స్పూన్లు. మీరు పెడుతూ ఉంటారండి ఆవకాయ ఇంట్లో? పెడుతూ ఉంటారు. ఎక్కడ నేర్చుకున్నారు అసలు మీరు? మా అత్తగారు. మా అత్తగారు చాలా స్పీడ్ గా వంటలు చేసేస్తూ ఉంటారండి. అవునా? మీరు కూడా ఇప్పుడు అంతే స్పీడ్ గా వంట చేసి చూపించండి.
సో ఉప్పు వేసేసారు. ఉప్పు వేసేసాం. అది అలా ఉంచాక మనం ఈ లోపల నిమ్మరసంలో కొంచెం జీడిపప్పు నానబెట్టుకోవాలి. జీడిపప్ప అంటే మనకి ఆవకాయలో వేస్తే ఇవేమో కొంచెం కారంగా పుల్లగా ఉంటది, లాస్ట్ లో నిమ్మరసం కలుపుతాం. కానీ జీడిపప్పు చప్పగా ఉంటది. ద్రాక్ష పండు వేసినా కూడా బాగుంటది. ద్రాక్ష పళ్ళు కూడా ఫ్రూట్స్ అన్నిట్లోని మంచిది కదా. అవును, ఇంత డిఫరెంట్ గా కూడా ఆవకాయ చేసుకోవచ్చు. అయితే చేసుకోవచ్చు అని చూపిస్తున్నారు కదా చక్కగా. ఓకే ఓకే అండి, మనకి ఇది రెడీ అయిపోయింది. ఓకే, దీంట్లోని కొంచెం ఈసారి పాన్ పెట్టుకుని మనం పోపు వేసుకుంటే అంతేనా? అంతే, అయిపోయింది. అయిపోయిందా? సో అయితే మనకి ఆనపకాయ ముక్కలు గుడ్డలు కట్టుకోవడమే ప్రాసెస్, ఇంకేం ప్రాసెస్ ఏం లేదు మనకి. ఓకే, ఇది చేసుకున్న తర్వాత ఎంతసేపటికి తింటే బాగుంటుంది? 1 hour ఉంటే చాలు. నానిపోతుంది. వెంటనే తిన్నా ఏం బానే ఉంటది. 1 hour అయితే ఇంకా పులుపు బాగా పడుతుంది. వెంటనే తిన్నా ఏం ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఆ ముక్కకి కొంచెం మనం వేసినవన్నీ పట్టాలంటే 1 hour. కొంచెం ఆయిల్ వేసుకుని. ఓకే, సరిపోతుందా? అంతే. సో ఇది కొంచెం వేడి అవ్వాలి కదా, పచ్చళ్ళలోకి ఉంటే బాగుంటుంది కదా. సో ఈలోగా మనం ఒక మంచి మామిడి చిట్కా చూద్దాం. ఒక మంచి మామిడి చిట్కా తెలుసుకోవడానికి నేను వచ్చేసానండి. పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు చెప్పడానికి. చూద్దాం మరి. హాయ్, మీ పేరు? అనూష. అనూష, ఏం చిట్కా చెప్తున్నావు? ఫ్రిడ్జ్ లో ఏదైనా జున్ను కానీ ఏదైనా పెడితే డీప్ ఫ్రిడ్జ్ లో గడ్డ కట్టుకుపోతుంది. గడ్డి కట్టుతుంది కదా, అప్పుడు అది త్వరగా రాదు తీస్తే. అవును. సో అప్పుడు మనం ఏదైనా ప్లేట్ లోని సాల్ట్ వేసి అది పెడితే గనుక చాలా ఫ్రీగా వచ్చేస్తుంది. ఓకే, అది గడ్డ కట్టుకోదు, అలాగే ఫ్రీగా వచ్చేస్తుంది. ఓకే ఓకే, బాగుంది. సో ఏం లేదండి, ఒక చిన్న టాక్టిక్స్. మామూలుగా మనం ఫ్రిడ్జ్ లో ఐస్ గడ్డ కట్టకుండా ఉండాలంటే ఉప్పు వేయాలని చెప్తూ ఉంటాం కదా. సో ఇంచుమించు అలాంటి చిట్కానే. జున్ను లాంటివి పెట్టినప్పుడు కూడా అది గడ్డ కట్టుకోకుండా అతుక్కుపోకుండా ఉండాలంటే ఒక ప్లేట్ లో సాల్ట్ వేసి దానిపైన మనం జున్ను లాంటివి పెట్టుకున్నట్లయితే అది గడ్డ కట్టకుండా ఉంటుంది అనమాట. మరి ట్రై చేసి చూడండి. ఓకే అనూష, మంచి చిట్కా చెప్పినందుకు సిఎంఆర్ విశాఖ నుండి నీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా మాధవి గారు? ఓకే, పోపు వేయొచ్చా? ఇంకా కొంచెం మెంతులు వేయాలి. మెంతులు వేయాలా? కొంచెం లిటిల్ బిట్ మెంతులు. ఓకే, తర్వాత శనగపప్పు కూడా వేసుకోవాలి, అంటే మనకి తాలింపు ఆవకాయలాగా రావడానికి. అది ఎందుకంటే జనరల్ గా ఆవకాయలో తాలింపు అనేది వేసుకోం కదా మనం. వేసుకోం, తాలింపు ఆవకాయ అని ఉంటది, అలా టేస్ట్ రావడానికి. ఎందుకంటే డిఫరెంట్ గా చేసుకుంటే ఇంటికి వచ్చిన గెస్ట్లకు కూడా మెప్పించచ్చు కదా, బాగుంటుంది. గెస్ట్లకే ఇంకా మనం కూడా తినాలి కదా. వెరైటీస్ అన్ని బాగా ట్రై చేస్తుంటారండి. చాలా ఎక్కువగా మా ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారా? ఎక్కువగా కంపల్సరీ. నెక్స్ట్ ఈనాడులో వసుంధర బాగా ఫాలో అవుతాను. దాంట్లో ప్రతి మంగళవారం ఇచ్చే వంటలు అంటే నాకు బాగా ఇష్టమా? అన్ని కనెక్ట్ చేస్తారా? అవన్నీ కంపల్సరీ. నేను నాకు ఒక డైరీ మెయింటైన్ చేసుకుని పేస్ట్ చేసుకోవడం అలవాటు ఎప్పుడు కూడా. దాంట్లో ఇచ్చి చిట్కాలు ఇవన్నీ ఫేస్ గురించి, మన బాడీ గురించి అవన్నీ నేను రాసి అన్ని డైరీ మెయింటైన్ చేస్తాను. చాలా ఆఫ్ చేసేద్దామా? సో ఫైనల్ గా ఎండుమిరపకాయలు కూడా వేసుకొని వేసేనండి. మొత్తం వేసేయండి. ఇది అయిపోయింది. దాంట్లో ఈసారి ద్రాక్ష పళ్ళు కూడా వేసేస్తాయి. సో అయితే కొంచెం ద్రాక్ష పళ్ళు కొద్దిగా ఎక్కువసేపు నాననిచ్చి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఓకే, ఈ ద్రాక్ష పళ్ళ కాన్సెప్ట్ మనం ఇంకెందులోనైనా వాడుకోవచ్చా అండి? మన ఇష్టం, ఎందులోనైనా వేసుకోవచ్చు. ఫ్రూట్స్ కి ఎందులో వేసుకుంటే తప్పే ఉంటుంది. ఇలాంటి ఆవకాయలు ఇంకేమన్నా అలా లేదు, టెంపరీగా వేసుకునే ఆవకాయకి అయితేనే మాత్రమే ఇది బాగా పనిచేస్తుంది. సో ఇప్పుడు అయిపోయిందా? అయిపోయింది. దీంట్లో పెట్టేస్తారా? దాంట్లో పెట్టేస్తాం. ఓకేనా? ఓకే, రెడీ. ఓకే అండి, మరి ఒక వెరైటీ రెసిపీ ఆనపకాయ ఆవకాయ రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు ఈ ఆనపకాయ ఆవకాయ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆనపకాయ ఆవకాయ తయారు చేసే విధానం. ముందుగా ఆనపకాయ ముక్కల్లో ఉప్పు వేసి నీళ్లు లేకుండా వడగట్టి ఉంచాలి. జీడిపప్పు, ద్రాక్ష పళ్ళు నిమ్మరసంలో నానబెట్టాలి. ఒక బౌల్లో ఆనపకాయ ముక్కలు, ఆవపిండి, కారం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఒక బౌల్లో నూనె వేసి మెంతులు, శనగపప్పు, పోపు దినుసులు, ఎండుమిరపకాయలు వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని ఆనపకాయ మిశ్రమంలో వేసి నిమ్మరసంలో నానబెట్టిన జీడిపప్పు, ద్రాక్ష పళ్ళు వేసి బాగా కలుపుకోవాలి. అంతే, ఆనపకాయ ఆవకాయ రెడీ. ఓకే, మరి ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. ఓకే అండి, ఇంకో మంచి మామిడి చిట్కా తెలుసుకోవడానికి నేను వచ్చేసాను గిఫ్ట్ తో పాటు. పార్టిసిపెంట్ రెడీ, చూద్దాం. హాయ్ అండి. మీ పేరు? లక్ష్మి. లక్ష్మి గారు, బాగున్నారా? సో
సో షో ఎంజాయ్ చేస్తున్నారా? ఏం చిట్కా చెప్తారు మరి ఇప్పుడు? గోరువెచ్చని నీళ్ళలో 2 స్పూన్ల తేనె 2 స్పూన్ల నిమ్మరసం కలిపి తాగితే అజీర్తి నివారణ తగ్గుతుందండి. ఓకే, సో అదండి అజీర్తి తగ్గడానికి ఒక మంచి చిట్కా చెప్పారు. గోరువెచ్చటి నీళ్ళలో 2 స్పూన్ల నిమ్మరసం 2 స్పూన్ల తేనె కలుపుకుని తాగితే అజీర్తి తగ్గుతుందంట. ట్రై చేయండి మరి. ఓకే అండి, మంచి చిట్కా చెప్పినందుకు సిఎంఆర్ విశాఖ నుండి మీకు థ్యాంక్స్. ఓకే సౌందర్య, రెడీయా నువ్వు? రెడీ. వంటలు బాగా చేస్తుంటావా? అప్పుడప్పుడు చేస్తుంటాను కానీ అది హాబీ కాదు. హాబీ కాదా? నీ హాబీ ఏంటి? డాన్సింగ్. డాన్సింగా? సింగింగ్. సింగింగ్. డాన్స్ అయితే మామూలుగా జనరల్ గా వంట మధ్యలో డాన్స్ చేస్తుంటాను. ఎందుకంటే ఈ రోజు నాకు ముందు నీ డాన్స్ చూసి తర్వాత నీ వంట చూడాలనిపిస్తుంది. చేస్తావా ముందు? చేస్తావా? వెరీ గుడ్. ఓకే, మరి మ్యూజిక్. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, బుంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలంటే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాబు గారి బొమ్మో, బోలమ్మో మల్లె పూల కొమ్మ, రబ్బరు గాజుల రంగు తీసింది, బుగ్గల అంచున ఎరుపు రాసింది, రిబ్బను కట్టిన గాలి పట్టంలో నన్నే గరేసింది. అమ్మో దాని చెప్పు కమ్మో, బోలమ్మో ఓల్డ్ ముగ్గురమ్మో, పగడాల పెదవులతో పడగొట్టింది, వెళ్ళ కత్తులు లేని యుద్ధం చేసి నన్నే గెలిచింది, ఏకంగా ఎడపైనే నర్తించింది, నాట్యంలోని ముద్దర చూసి నిద్ర నాదే పోయింది. అమ్మో బాబు గారి బొమ్మో, ఓలమ్మో మల్లె పూల బొమ్మో. థ్యాంక్ యూ. బాగా చేసావు. ఇంతకీ ఆనపకాయ ఏం చేస్తున్నావు? ఉల్లికారం. ఆనపకాయ ఉల్లికారం. ఓకే ఓకే, మరి ఆనపకాయ ఉల్లికారానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆనపకాయ ఉల్లికారం తయారీకి కావాల్సిన పదార్థాలు: ఆనపకాయ ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ పేస్ట్ 1/2 కప్పు, ఎండుమిరపకాయలు 3, మినపప్పు 2 టీ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేద్దామా? ఆయిల్ వేయాలి ఫస్ట్. ఓకే, కొంచెం హీట్ అయ్యాక అదేంటి ఉల్లిపాయ పేస్ట్? ఉల్లిపాయ పేస్ట్ షాలో ఫ్రై చేసుకుని పేస్ట్ చేసాను. ఓకే ఓకే, సో ఆల్రెడీ కొద్దిగా వేయించేసి పేస్ట్ చేసుకున్నా ఉల్లిపాయ పేస్ట్. ఇది ఇప్పుడు ఉల్లికారం అంటే ఎలా కూర టైప్ వస్తుందా లేకపోతే కారం లాగే వస్తుందా? కొంచెం కూర టైప్ వస్తుంది. మొత్తగానే వస్తుంది. ఓకేనా, సరిపోతుందా? తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇది ఎవరు నేర్పించారు నీకు? మా మమ్మీ. మమ్మీ. ఓకే, ఏం వేస్తున్నా? ఆనపకాయ ముక్కలు. ఆనపకాయ ముక్కలా? చక్కగా రైట్ హ్యాండ్ తో వేసేసుకోవచ్చుగా. వదిలేలే. అన్ని పట్టవా? అన్ని పట్టేస్తాయి. ఇవి మగ్గాలా? మంచి టైం దొరికింది. ఓకే ఓకే అండి, అక్కడ ఆనపకాయ ముక్కలు వేగుతుంటాయి. ఈలోగా మనం ఒక మంచి చిట్కా చూద్దాం. సో చూస్తున్నారు కదండి, చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు మన ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసి వాళ్ళకి తెలిసిన చిట్కాలు షేర్ చేసుకుంటున్నారు. మరి ఇప్పుడు ఒక ఆవిడ రెడీగా ఉన్నారు చిట్కా చెప్పడానికి. చూద్దామా? నమస్తే అమ్మా. నమస్తే అండి. మీ పేరు? కుమారి. కుమారి గారు బాగున్నారా? మరి మా కోసం ఏం చిట్కా చెప్తారు? పెరుగులో బీప్ పిండి కలిపండి, ముద్దలా చేసి దాన్ని నల్ల మచ్చల మీద అప్లై చేస్తే మచ్చలు పోతాయి. అవునా? ఓకే, ముఖంపై నల్ల మచ్చలు తగ్గడానికి ఒక మంచి చిట్కా చెప్పారండి. పెరుగులో బియ్య పిండి కలిపి ఆ పేస్ట్ ని ఆ నల్ల మచ్చల పైన అప్లై చేసుకుంటూ ఉంటే నల్ల మచ్చలు తగ్గుతాయంట. అయితే రెగ్యులర్ గా ట్రై చేస్తేనే రిజల్ట్ కనిపిస్తుంది. ట్రై చేయండి మరి. ఓకే అమ్మా, మంచి చిట్కా చెప్పినందుకు సిఎంఆర్ విశాఖ నుండి మీకు ఈ గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. ఓకే, అయిందా? కొంచెం సాల్ట్ వేయాలి. ఓకే, జస్ట్ లైట్ గా. ఓకే, వాటరా? ఇది ఎంత కావాలో చూసుకో. ఏం చేశారు కూరని? ఉప్పు వేసి నీళ్ళు వేసాం, అంతేనా?
ఒకసారి మూత పెడదామా? సో ఇది అయిపోతే ఇదేంటి వేయాలి లాస్ట్ తర్వాత ఏమేమి వేసావు ఇందులో? ఎండుమిరపకాయలు, మినపప్పు, సాల్ట్, జీలకర్ర కొంచెం ఫ్రై చేసి గ్రైండ్ చేసుకోవాలి అంతేనా? ఆ పౌడర్. సో మినపప్పు, ఎండుమిరపకాయలు, జీలకర్ర కొద్దిగా వేయించేసుకొని ఉప్పు వేసుకొని ఇలా గ్రైండ్ చేసేసి పెట్టుకోవాలండి. నేను తీసుకున్నాను. వేసేనా ఇదంతా? ఓకే ఓకే, నేను వేస్తుంటా, కంగారు పడకు. నీకు ఎంత కావాలో అంత చెప్పు. అను, నేను ఆపేస్తాను. ఓకేనా? సో ఇది కారం అంటే ఎండుమిరపకాయలు కూడా ఉన్నాయి కాబట్టి కారం తగ్గట్టు చూసుకుని వేసుకోవాలి. అంటే మనకి దీనికి సరిపడా కారం ఇదే అనుకుంటా కదా, మిరపకాయలు వేయలేరు కదా. అందరి హడావుడి పడిపోతుంది. కరెక్ట్ గా చేస్తున్నారా లేదా బాగానే చేసావు, బాగా వంట వచ్చినట్టే చేసావు. పట్టుకొని చేసి ఓకే. కొత్తిమీర ఇంకొంచెం ఫైనల్ గా. ఈ ప్లేట్ మాత్రం బాగా చేసావు. పువ్వులు, ఆకులు, క్యారెట్. ఓకే ఓకే అండి, మరి వేడివేడిగా ఆనపకాయ ఉల్లికారం కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు ఇది ఎలా తయారు చేయాలో ఇంకోసారి చూద్దాం. ఆనపకాయ ఉల్లికారం తయారు చేసే విధానం: మినపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు విడివిడిగా వేయించి ఉప్పు వేసి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ పేస్ట్ వేసి వేగాక ఆనపకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. దీనిలో ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పొడి, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆనపకాయ ఉల్లికారం రెడీ. ఓకే అండి, మరి ఈ రోజు ఆడియన్స్ స్పెషల్ లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఆనపకాయ కదా. మరి ఇద్దరు కూడా 2 రకాలు చేశారు. ఒకళ్ళేమో పచ్చడి చేశారు, ఒకళ్ళేమో ఉల్లికారం చేశారు. చూద్దాం ఎవరు విన్ అవుతారో. మాధవి గారు మీరు రండి. ఆనపకాయ, ఆవకాయ. ఓకే అండి, వెయిట్ చేయండి. సౌందర్య నూరా, ఆనపకాయ ఉల్లికారం. ఓకే, నువ్వు కూడా వెయిట్ చేయి. ఓకే, మరి టేస్ట్ చూసేసారండి. మరి చూద్దాం ఆడియన్స్ స్పెషల్ రౌండ్ ని ఎవరు విన్ అవుతారు ఈ రోజు ఇద్దరులో. ఓకే అండి, మరి ఆడియన్స్ స్పెషల్ రౌండ్ విన్నర్ ఎవరో చూద్దామా. ఆనపకాయతో 2 వెరైటీలు అన్నమాట. 2 కూడా చాలా పోల్స్ అపార్ట్. ఒకటి నార్త్, ఒకటి సౌత్ డిషెస్ లో. అంటే ఒకటి పచ్చడి, ఉల్లికారం. కానీ ఆవకాయలో నాకు ఒకటి నచ్చలేదు రాజుగారు. నచ్చలేదంటే కరెక్ట్ కాదు అనిపించింది. అదేంటంటే ఫ్రూట్స్ వాడడము ఎంతవరకు సబబు అనేది నాకు అర్థం కావట్లేదు. అంటే వెరైటీ కోసం ట్రై చేశారేమో కానీ అది యాక్చువల్ గా సజెస్ట్ కాదండి. వెరైటీ కూడా ఒక పరిధిలో ఉండాలి. అంటే కొన్నిటికి సరిపోవు అన్నమాట. అదేం వాల్యూ యాడ్ చేయదు. ఇప్పుడు మనం వేరే ఏదైనా వేసినప్పుడు ఇట్ షుడ్ యాడ్ సమ్ వాల్యూ. సో అందుకని సో ఈరోజు సౌందర్య విన్నరా. ఓకే, కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ సౌందర్య, నువ్వే ఇవాళ విన్నర్. నీకు సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. మాధవి గారు రండి. ఓకే అండి, మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్. ఓకే అండి, మరి ఆనపకాయ చూసారు కదా వెరైటీస్, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. అందరికి ఉపయోగపడే ఇంకో మంచి చిట్కా చెప్పడానికి మన పార్టిసిపెంట్ వచ్చేసారండి. మాట్లాడదామా? హాయ్ అండి, మీ పేరు? పద్మప్రశాంతి. పద్మప్రశాంతి. అరటికాయలు తరిగితే చేతికి జిగురులో అంటుకుంటుంది కదా, అవి అంటుకోకుండా ఉండాలంటే వంకాయలు అప్లై చేసుకుని చేతికి ముందుగానే అవి అరటికాయలు తరుక్కుంటే చేతికి జిగురు అంటకుండా ఉంటుంది. సింపుల్ చిట్కా, ఇంట్లోనే ఆయిల్ ఉంటుంది కాబట్టి వెంటనే రాసేసుకోవచ్చు. ఓకే, సో అదండి, అరటికాయలు తరిగేటప్పుడు చేతికి జిగురు అంటుకుని నల్లగా కూడా అయిపోతుంటుంది కదా, అలా కాకుండా ఉండాలంటే ముందుగా చేతులకి వంట నూనె రాసుకుని ఆ తర్వాత అరటికాయలు తరిగితే సరిపోతుంది. ట్రై చేయండి మరి. ఓకే, పద్మ ప్రశాంతి గారు, సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. మన షెఫ్ రాజు గారు ఇచ్చే ఒక రెసిపీతో ఇద్దరు పార్టిసిపెంట్స్ ఒకేసారి పోటీపడి వంటలు చేసే మన నెక్స్ట్ సెగ్మెంట్ కిచెన్ క్వీన్. ఓకే అండి, మరి కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో రెసిపీ ఇవ్వడానికి రాజు గారు రెడీగా ఉన్నారు. రాజు గారు, ఏం రెసిపీ ఇస్తున్నారు?
సో అరటికాయ బఠానీ కూర చేయాలండి. అరటికాయ బఠానీ కూర. Yes. కాంబినేషన్ బాగుంటుందా అయితే? Yes. ఓకే, ఎవరు చేస్తారండి? రండి. హాయ్ మంజుష గారు. హాయ్ అండి. హాయ్, మీ పేరు? విజయశ్రీ అండి. విజయశ్రీ. మీ పేరేంటి? హాయ్ గీత. ఐఎమ్ రాజేశ్వరి. రాజేశ్వరి. ఓకే, వెరీ నైస్. ఇద్దరికి పరిచయం ఉంది ఒకరికొకళ్ళు? యా, ఎలా? కజిన్స్. ఓకే, మరి విన్నారు కదండి రాజు గారు చెప్పిన రెసిపీ. రెడీ అవుతారు? స్టార్ట్ చేద్దామండి రాజేశ్వరి గారు. స్టార్ట్ చేద్దాం. నేను కూడా స్టవ్ వెలిగిస్తున్నాను. ఓకే, స్పూన్ ఇవ్వనా? ఆయిల్ దాంట్లో వేసుకుంటారా? మొదలు పెడుతున్నారు, మనం ఆగుదాము. ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసానండి. తాలింపు సరుకులు 1 స్పూన్ వేసాను. పోపు దినుసులు వేసానండి. ఓకే, ఇప్పుడు ఎండుమిర్చి, జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఓకే, వాటితో పాటు వేగుతాయి ఆనియన్స్ అండి. అవేంటి స్లైసెస్ గా కట్ చేసిన ఆనియన్స్. ఇలా ఎందుకు స్లైసెస్ గా కట్ చేసిన ఆనియన్స్ బాగా వేయించండి. విజయశ్రీ గారు మీరు స్టార్ట్ చేయండి. ఏం వేస్తున్నారు? ముందుగా కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. పోపు దినుసులు వేయాలండి. ఓకే, నెక్స్ట్ ఎండుమిరపకాయలు కూడా వేయాలి. ఓకే, పచ్చిమిరపకాయలు వేశారు కదా. పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత నువ్వు పప్పు ఆయిల్ లేకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. చేసుకుని చల్లారిన తర్వాత పౌడర్ చేసి పెట్టుకోవాలి. వేరుశెనగ గుళ్ళు, జీడిపప్పు కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. చేసుకుని చల్లారిన తర్వాత ఇది కూడా పౌడర్ చేసి పెట్టుకోవాలి. పచ్చి కొబ్బరి, తురుము. ఇప్పుడు ఈ 4 కలిపి పేస్ట్ 4 కలిపి వాటర్ వేసి పేస్ట్ చేసి పెట్టానండి. ఓకే, అది వేసుకోవాలా? వేసేస్తున్నారా? చూసుకుని ఎంత కావాలో. సో పోపు దినుసులు ఎండుమిరపకాయల తర్వాత ఇప్పుడు కరివేపాకు వేస్తున్నారా? కరివేపాకు వేస్తున్నానండి. తర్వాత పేస్ట్ వేయాలండి. ఏం పేస్ట్ ఇది? ధనియాలు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, చింతపండు, ఉప్పు అన్ని వేగిచ్చేసి పౌడర్ చేసి దాంట్లో ఆనియన్స్ వేసి పేస్ట్ చేయాలి. ఆ పేస్ట్ ఇది వేసేయండి. సో ధనియాలు, మినపప్పు, జీలకర్ర, చింతపండు, ఉప్పు, ఎండుమిరపకాయలు ఇంకా ఉల్లిపాయలు వీటన్నిటిని కలిపి పేస్ట్ చేశారండి. ఈ కూరకు అదే మెయిన్ మసాలా లాగా అన్నమాట. మసాలా అదేనండి. ఓకే, కలిపేసుకోండి బాగా. కొంచెం వాటర్ వేయాలా? కొద్దిగా వాటర్. అరటికాయ బఠానీ బాయిల్ చేసి కొద్దిగా ఉప్పు పసుపు వేసి బాయిల్ చేసి వేస్తున్నానండి. అరటికాయ బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నారా? ఓకే, మీరేం వేస్తారండి రాజేశ్వరి గారు? ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ అండి 1 స్పూన్. ఓకే, తర్వాత అదేం పొడి? 1 స్పూన్ జీరా పౌడర్ అండి. జీలకర్ర పొడి. ఓకే, 1 స్పూన్ ధనియాల పొడి అండి. ఓకే, పొళ్ళన్నీ బాగానే వేస్తున్నారు. ఎక్కువ కొంచెం వాటర్ పోస్తాం. వాటరా? ఎంత రింగులుగా వేసినా అవి బాగా దగ్గరకు అయిపోయాయి కదా. అవి మగ్గితే మనకి ఎలాగో దగ్గరకు అయిపోతాయి కదా ఒకే రకంగా. అవును, సో అక్కడ వేసేసారు. తర్వాత నేను తర్వాత చింతపండు పులుసు వేయాలండి. కొంచెం గుజ్జు. సో పులుపు మాత్రం చూసుకుని వేసుకోవాలి. మరి ఆ చింతపండు టేస్ట్ తెలిసిందో అసలు కూర టేస్ట్ అంతా పోతుంది. అవును, అరటికాయ ఫ్లేవర్ తెలియాలి కదా బయటికి. నెక్స్ట్ పసుపు వేయండి. కొంచెం పసుపు. సో ఇదేంటిది? వేరుశనగ పప్పు పొడి అండి. వేరుశనగ పప్పు పొడి. ఇక్కడ ఏమో పేస్ట్ లో వేస్తే అక్కడ ఏమో పౌడర్ డైరెక్ట్ వేసేస్తారా? గ్రేవీ కోసం. ఏదైనా ఒకటే అదే. తర్వాత నువ్వుల పొడి అండి. నువ్వుల పొడి అదే ఇంచుమించుగా సేమ్. తర్వాత నెక్స్ట్ లాస్ట్ ఇంకా ఎండు కొబ్బరి పొడి వేయాలండి. ఎండు కొబ్బరి అక్కడ పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి. ఓకే ఓకే, కొంచెం నీళ్ళు కలుపుకోవాలనుకుంటా. కొంచెం నీళ్ళు వేయండి. ఓకే, ఇదేం చేద్దాం? అయిపోయిందా? పక్కన పెడదామా? ఓకే, ఇక్కడ పెట్టండి. వేరే ప్యాన్ కావాలా మీకు? ఇప్పుడు వేరే ప్యాన్
దేనికి వేరే ప్యాన్? ఇప్పుడు డ్రై రోస్ట్ కి. ఇప్పుడు అరటికాయలు రోస్ట్ చేసుకోవడానికి నేను ఆయిల్ వేస్తున్నానండి. ఓకే, సరిపోతుందా అండి? ఇంకా నీళ్లు పడతాయా? చాలా పెట్టండి. లాస్ట్ గా ఏమైనా వేస్తున్నారా? సాల్ట్ వేయాలండి. ఓకే, వేయండి. టేస్ట్ కోసం కొంచెం సాల్ట్. ఆల్రెడీ అరటికాయలు బఠానీలు ఉడికించేటప్పుడు వేసారు, మసాలాలో వేసారు. సో పైన కొంచెం అన్నిటికీ కలవాలి కదా, సాల్ట్ వేస్తే బాగుంటది. ఓకే, కలిపేసుకోండి. కలిపేసి లాస్ట్ లో కొత్తిమీర వేయాలండి. ఓకే, ఆల్రెడీ మీ కూర అయిపోయింది అనిపిస్తుంది. అయిపోయినట్టేనా? అయిపోయిందండి, దగ్గరకు వచ్చేసింది. ఓకే ఓకే. సో అలా హాఫ్ బాయిల్ చేసుకున్న అరటికాయ ముక్కల్ని వేయించేసుకోవాలా? సో ఏంటి మొత్తం కలర్ చేంజ్ అయిపోవాలండి? అవునండి. ఓకే ఓకే, ఓకేనా? మీరేం వేస్తారు? ఫైనల్ గా కొత్తిమీర వేసి ఇంకా తీసేయడం. ఓకే, కలిపేసుకోండి. తీసేద్దాం. ఓకేనా? ఆపైనా స్టవ్? ఆపే. తీసేస్తున్నాను అయితే. అగరట్ తీసు. ఇవి మళ్ళీ నిలబెట్టుకోండి, మీ కాలీఫ్లవర్స్ పడిపోయాయి. ఓకే బేబీ, ఇక్కడ రెడీ. రెడీయా? ఓకే, సో అది కొంచెం దగ్గరకు వస్తే మిగతా యాడ్ చేసుకోవచ్చు కదా? అవును, ఒక షిఫ్ట్ చేశాను కాబట్టి స్టవ్ మీద కొద్దిసేపు చేద్దాం. సో కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, బెల్లం ఇవన్నీ యాడ్ చేయాలన్నమాట. అవునండి. ఓకే, ఇంకా చాలా ప్రాసెస్ ఉంది అయితే. అదే కదా ఇందాక చూద్దాం. విజయశ్రీ గారు హ్యాపీగా అమ్మయ్యా అనుకుని చూడాలి. అంతేనా? టెన్షన్ తగ్గిపోయిందా? అది సిమ్ లో పెట్టండి. పెడతా. ఇది ఇంక వేయచ్చు, ఇంకొంచెం వేయండి. పుదీనా కూడా ఇందులో ఒక హాఫ్ వేసేయండి. వేనా? కరివేపాకు, ఆకులన్నీ బాగా వేశారు. సో వేయనా అండి బఠానీ అందులో? ఉడికించేసిన పచ్చి బఠానీ చూసుకొని ఎన్ని కావాలో. చాలు. చాలా. ఓకే, నీళ్ళు ఏమైనా వేయాలా అండి? సరే, కొంచెం వాటర్ వేసి కొంచెం ఒకసారి లిడ్ పెట్టండి. ఓ, ఇక్కడ ముక్కలు అయిపోయినాయి. కానీ ఇలా కంటే కూడా చక్కగా ముక్కలుగా కట్ చేసి అందులో వేస్తే ఆ గుజ్జంతా పట్టి చాలా బాగుండేదేమోనని నా అభిప్రాయం. ఇలాగే బాగుంటుందండి, తిన్నాక మీరే చెప్తారు కదా. నేను చెప్పను, రాజుగారు అరుణ గారు చెప్తారు. అంటే వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం. సరే, ఇప్పుడు ఇది అయిపోయిందా? అయిపోయింది. సరే, ప్యాన్ ఇటు పెట్టేసుకుందాం. ఓకేనా? ఓకే, మూతి ఇప్పుడు పెట్టేసి ఇంకా కొంచెం. ఇప్పుడు ఏంటంటే చింతపండు పులుపండి. ఓకే, చింతపండు పులుపు వేసుకోవాలి. కొంచెం వాటర్, కొంచెం చింతపండు పక్కన బెల్లం అంటారు కదా, అందుకని కొంచెం బెల్లం. ఓకే, కానీ మామూలుగా పులుసుల్లో అయితే వేసుకుంటాం. ఇది కూడా ఎక్కడైనా సరే చింతపండు వేసేమో అంటే పక్కన వెంటనే బెల్లం. బెల్లం కొంచెం వేసాం. మీకు బెల్లం అంటే ఇష్టమా ఏంటి? బెల్లం అంటే ఇష్టం లేదు. లేదండి, లేదు. చింతపండు వేస్తే పెద్ద దాంట్లో బెల్లం వేస్తాం. ఓకే, ఇప్పుడు సాల్ట్ వేద్దామండి. రోస్ట్ చేసి పెట్టుకున్న రా బనానాస్ వేస్తాం. అరటికాయ ముక్కలు. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఈ గ్రేవీ అంతా కూడా ఈ రా బనానాస్ కి పడుతుంది అన్నమాట. అప్పటిదాకా ఉంచాలి ఫ్లేవర్ అంతా. లేదు, స్టవ్ ఆఫ్ చేసేసి లిడ్ పెట్టేసి ఉంచేస్తే పట్టేసి. ఎంతసేపు ఇలా ఉంచాలి ఇది? 5 minutes. ఓకే, ఓకేనా? చూద్దామా? ఓకే, చూద్దాం. పట్టిందా? పట్టింది. హ్యాపీ? హ్యాపీ, వెరీ గుడ్. జాగ్రత్తగా ఈ బౌల్ వేసుకోండి. బఠానీలు మాత్రం ఇద్దరు చక్కగా. మెయిన్ ఇంగ్రీడియంట్స్ రా బనానా, గ్రీన్ పీస్ చెప్పారు కదా, అవి కనపడాలి కదా. కనపడాలి, అదే నేనేమన్నా బాగా కనపడుతున్నాయి. ఇదేంటి రోటీస్ లోకి అలాగే బాగుంటుందా? రోటీస్ లో తినొచ్చండి, రైస్ లోకి కూడా తినొచ్చు. గ్రేవీ కూర కదా, చపాతీస్ లోకి బాగుంటుంది, లోకి కూడా బాగుంటుంది. ఇంకా పైన ఏమైనా వేస్తారా? ఒక ఆనియన్ ఒకటి. అంతేనా?
ఓకే అమ్మయ్యా అమ్మా 2 రకాలుగా రెడీ అయిపోయిందండి. ఓకే అక్కడ ఎంతో సేపటి నుంచి నన్ను చిట్కాకు వస్తానని ఎక్స్పెక్ట్ చేస్తూ కూర్చున్నాను. ఓకే అండి, ఒక మంచి మామిడి చిట్కా చూద్దాం ఇప్పుడు. మంచి మంచి చిట్కాలు తెలుసుకుంటున్నాం కదండి. ఇంకో పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి, మీ పేరు? తులసి గారు, ఏం చిట్కా చెప్తారు? మనం రోజెస్ వడిలిపోకుండానే ఉండాలంటే బౌల్లో వాటర్ పోసి పెడతాం కదా, అందులో 2-3 డ్రాప్స్ కొబ్బరి నూనె వేసి పెడితే ఫ్రెష్గా ఉంటుంది. అవునా? ఓకే ఓకే. సో అదండి, రోజ్ బడ్స్ ఎక్కువ కాలం ఫ్రెష్ గా ఉండాలంటే వాటిని మనం వాటర్ బాల్ లో వేసి ఉంచుతాం కదా, ఆ వాటర్ లోనే కొద్దిగా 2 చుక్కలు కొబ్బరి నూనె వేసినట్లయితే ఇంకా ఫ్రెష్ గా చాలా కాలం ఉంటాయంట. ట్రై చేసి చూడండి మరి. ఓకే అండి, మంచి చిట్కా చెప్పినందుకు సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే, మరి కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో ఈ రోజు రాజు గారు ఇచ్చిన రెసిపీ అరటికాయ బఠానీ కూర. మరి ఇద్దరు కూడా చాలా డిఫరెంట్ గా చేశారండి. చూద్దాం ఎవరు విన్ అవుతారో. మీరు రండి ఫస్ట్. ఓకే అండి, విజయశ్రీ గారు వెయిట్ చేయండి అక్కడ. రాజేశ్వరి గారు మీరు రండి. ఓకే అండి, రాజేశ్వరి గారు వెయిట్ చేయండి మీరు కూడా. ఓకే, మరి టేస్ట్ చూడటం అయితే అయిపోయిందండి. మరి చూద్దాం ఈ రోజు ఈ ఇద్దరు పార్టిసిపెంట్స్ లో ఎవరు కిచెన్ క్వీన్ అవుతారు. ఓకే, మరి ఈ రోజు కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో విన్నర్ ఎవరో చూద్దామా. ఎలా ఉంది రాజు గారు మీరు ఇచ్చిన కాంబినేషన్? సో ఇద్దరు కూడా డిఫరెంట్ గా ట్రై చేశారు. అవును, బట్ గ్రీన్ పీస్ తాలూకు ఫ్లేవర్ కొంచెం తగ్గింది దాంట్లో. అంటే మసాలా ఎక్కువ డామినేట్ చేస్తూ చేశారు ఇద్దరు కూడా. తెలుస్తుంది ఇందులో సాల్ట్ ఎక్కువ, సాల్ట్ కొంచెం పడింది, ఎక్కువ పడింది. మీకు చెప్తూ ఉన్న కూడా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే అరటికాయ అండ్ బఠానీ అంటే పచ్చి బఠానీలు సూపర్ కాంబినేషన్ అండి. యాక్చువల్లీ ఎంత మంచి కాంబినేషన్ అంటే మనకు ఆడవాళ్ళకి చాలా ఇంపార్టెంట్ మినరల్ ఒకటి ఉంటుంది, ఐరన్ అనమాట. ఐరన్ కనుక లోపిస్తే మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది 35-40 తర్వాత. అలాంటి ఒక మినరల్ పుష్కలంగా ఉండే వెజిటబుల్ మనకు ఐరన్తో పాటు పచ్చి బఠానీలో కూడా బాగా ఎక్కువ ఉంటుంది. సో అవి రెండు కలిసిన కాంబినేషన్ అంటే ఇంకా సూపర్ ఉండాలి. అంటే మసాలాస్ అవి కొంచెం బాగానే ట్రై చేశారు, బట్ ఫ్లేవర్స్ ఒకటి తగ్గింది. తర్వాత ఎక్కువైంది. సో రాజేశ్వర్ గారు చేసిన దాంట్లో మీ దాంట్లో సాల్ట్ పెరిగిందండి. సో బేసిక్ గా అది సో తీసుకునే మన ఏదైతే మసాలా కొంచెం వాటి మీద కొంచెం దృష్టి పెట్టాలంటే మనం తీసుకునే వెజిటేబుల్ ఏంటి అనేది. ఎప్పుడు కూడా వెజిటబుల్ తత్వం బయట రావాలండి. ఓకే, సో విజయశ్రీ చేసిన ఈ అరటికాయ బఠానీ కూర ఆవిడే విన్నరా? విజయశ్రీ గారు. ఓకే, కంగ్రాచులేషన్స్. రండి విజయశ్రీ గారు, కంగ్రాట్స్ అండి. చక్కగా వంట చేసేసారు, విన్ అయిపోయారు. ఓకే, మీకు సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. యూ వెల్కమ్. రాజేశ్వరి గారు రండి, మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. యూ వెల్కమ్. ఓకే, మరి ఈరోజు కిచెన్ క్వీన్ విజయశ్రీ గారు తయారు చేసిన అరటికాయ బఠానీ కూర తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. అరటికాయ బఠానీ కూర తయారు చేసే విధానం: ధనియాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిరపకాయలు, చింతపండు వేయించి ఉప్పు కలిపి ఉల్లిపాయలు కలిపి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. అరటికాయ ముక్కలు, పచ్చి బఠానీలు ఉప్పు వేసి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడికించిన అరటికాయ ముక్కలు, పచ్చి బఠానీలు, కొద్దిగా చింతపండు రసం, పసుపు వేసి ఉడకనివ్వాలి. తర్వాత వేరుశనగ పరుకుల పొడి, నువ్వుల పొడి, ఎండు కొబ్బరి పొడి, ఉప్పు వేసి బాగా కలిపి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే అరటికాయ బఠానీ కూర రెడీ. షెఫ్ రాజు గారు సీజన్ కి తగ్గట్టుగా వెరైటీ వంటని చేసి చూపించే నెక్స్ట్ సెగ్మెంట్ సీజనల్ ఫుడ్. ఓకే, మరి సీజనల్ ఫుడ్ లో రాజు గారు ఏం చేస్తారో చూద్దామా. ఏం చేస్తున్నారు రాజు గారు ఇప్పుడు? సబ్జా ఫ్రూట్ మ్యాజిక్ అండి. సబ్జా ఫ్రూట్ మ్యాజిక్. ఓకే, సబ్జా ఫ్రూట్ మ్యాజిక్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూద్దాం. సబ్జా ఫ్రూట్ మ్యాజిక్ తయారీకి కావాల్సిన పదార్థాలు: సబ్జా గింజలు 2 టీ స్పూన్లు, యాపిల్ 1, పైనాపిల్ ముక్కలు 1/2 కప్పు, అరటి పళ్ళు 2, కర్బూజా ముక్కలు 1/2 కప్పు, ద్రాక్ష పళ్ళు 1/2 కప్పు, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా, అల్లం రసం 1 టీ స్పూన్, ఉప్పు చిటికెడు, తరిగిన పుదీనా కొద్దిగా, కివి ముక్కలు 1/2 కప్పు, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, స్ట్రాబెర్రీ ముక్కలు 1/2 కప్పు. సబ్జా ఫ్రూట్ మ్యాజిక్ తయారీకి కావాల్సిన పదార్థాలు చూసారు కదా.
స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ఇక్కడ ఏంటంటే ముందుగా మనం ఒక అరగంట నుంచి గంట వరకు సబ్జా గింజల్ని నానబెట్టేసి పెడితే మనకి ఇలా మెత్తగా అది ఉబ్బుతాయి, జెల్లీగా జల్లీగా అవుతాయి కదా. యాక్చువల్ గా కాసేపు నానితేనే మనకి సబ్జా గింజలు చక్కగా ఉబ్బిపోతాయి. సో ఒక బౌల్లో యాపిల్ ముక్కలు. ఓకే, కానీ సబ్జాతో ఎప్పుడు జనరల్ గా నీళ్లు అంటే పంచదారలో కలుపుకొని తాగుతూ లేదా ఉంటారు. జ్యూస్ లో గార్నిష్ లాగా వాడుతూ ఉంటారు. పైనాపిల్ ముక్కలు. ఓకే, యాక్చువల్ గా సమ్మర్ లో చాలా చలవ కదా రాజుగారు ఇది. అవునండి. సో అరటిపండు ముక్కలండి. సో అందుకే ఎప్పుడు అలా వాటర్ ఇవే కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చు అని మీకు మంచి ఐడియా ఇచ్చారు. ఇప్పుడు వాటర్ కూడా మనకి ఎప్పుడు అంటే చాలా మందికి ఇష్టపడరు కదా తాగడానికి. అవును. కర్బూజా ముక్కలండి. ఐడియా బాగుంది కదా. సో అలాగే స్ట్రాబెర్రీ. ఓకే, మనకు నచ్చిన ఫ్రూట్స్ జ్యూస్ చేసుకోవచ్చు. అన్ని నచ్చిన ఫ్రూట్స్ రాజు గారు అన్ని బాగున్నాయి. కొంతమంది ద్రాక్ష పళ్ళు. ఓకే, కాకపోతే సీజనల్ ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుని ఇప్పుడు మ్యాంగోస్ అవి కూడా దొరుకుతాయి కదా మనకి. ఆ సీజన్ లో మనం అవి కూడా ఏ సీజన్ లో అవి మనం యాడ్ చేసుకోవచ్చు ఆ ఫ్రూట్స్. సో అన్ని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఓకే, సో సీజన్ కి తగ్గట్టుగా మన ఫ్రూట్స్ అనేవి కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది కాసేపు పక్కన పెట్టేసి ఓకే ఇంకో బౌల్ ఇస్తాను. సో దీంట్లో సీజనింగ్ అండి. ఓకే, ఫ్రెష్ క్రీమ్. ఓకే, సో అంత పడుతుందా రాజు గారు? చాలా ముక్కలు అంటే ముక్కలు ఎక్కువ తీసుకున్నాం కాబట్టి ఒకవేళ ఈ క్రీమ్ అవైలబుల్ గా లేకపోతే మీగడ్ని కూడా బాగా బీట్ చేసేసుకొని అలా వేసేసుకోవచ్చా రాజు గారు? వేసుకోవచ్చు. ఓకే, అదేంటి? అల్లం రసం. అల్లం రసమా? ఓ కొంచెం ఈ ఘాటు బాగుంటుంది. ఓకే. ఓ ముక్కలు అయితే అవి కిందకి వెళ్ళిపోతాయి కాబట్టి రసం అయితే అన్నిటికీ పట్టేస్తుందని. పట్టేస్తుంది. ఓకే ఓకే, కానీ రసం అయితేనే బెటర్, అంటే బాగా సో కలుస్తుంది దీంట్లో కదా. కొంచెం మనం బాగా బీట్ చేస్తాం కదండి. అదే సో కొద్దిగా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి. సో మిరియాల పొడి కూడా కొంచెం మనకు అప్పటికప్పుడు కొంచెం ఫ్రెష్ గా క్రష్ చేసి వేసుకుంటే ఇంకా బాగా వస్తుంది. బాగుంటుంది. ఆ ఘాట్ అనేది కొంచెం ఉంటుంది దాని. అవును. సో సన్నగా తరిగిన పుదీనా పుదీనా. ఓకే బాగా కలిపేసుకుని ఓకే, సో దీంట్లో మనం ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజలండి. ఓకే, సో ఈ సబ్జా గింజల గురించి కూడా చాలా మందికి తెలియదు, కాకపోతే మనకి అన్ని సూపర్ మార్కెట్స్ లో కూడా దొరుకుతాయండి. సో ఇవి కూడా ఒకసారి బాగా కలిపేసి సో ఫస్ట్ వాటిని సీజనింగ్ లో బాగా కలిపేసి తర్వాత ఫ్రూట్స్ వేయాలి. అవునండి. ఎందుకంటే అవి ఏ టేస్ట్ మనం ఇస్తే ఆ టేస్ట్ ని తీసుకుంటాయి కాబట్టి ముందు కలిపేస్తే చక్కగా ఫ్లేవర్స్ అన్ని బాగా పట్టేస్తాయి. వాటికి పట్టేస్తాయి. సో ముందుగా మనం కలిపెట్టుకున్న ఫ్రూట్స్ అండి. ఓకే, సో అన్ని కూడా బాగా కలిపేసుకోవాలి. ఓకే 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 అండి. ఓకే, సో అన్ని ఫ్రూట్ సలాడ్ లాగానే మనం ఇది కూడా కొంచెం ఏంటంటే చల్లగా సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. చేసుకోవాలి. ఓకే, అండ్ ఇలా సమ్మర్ లో కొంచెం చల్ల చల్ల తినడానికి అందరూ ఇష్టపడతారు కాబట్టి మరి ఎక్కువ చల్లగా కాకపోయినా కొద్దిగా just కొంచెం. మీడియం. ఓకే, సో పైనుండి కివి ముక్కలు. ఇవి ఓకే. సబ్జా ఫ్రూట్ మ్యాజిక్ రెడీ. రెడీ. వావ్, చూసారు కదండి చక్కగా సబ్జా ఫ్రూట్ మ్యాజిక్ రెడీ అయిపోయింది. మరి మేము టేస్ట్ చూసే ముందు ఈ సబ్జా ఫ్రూట్ మ్యాజిక్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సబ్జా ఫ్రూట్ మ్యాజిక్ తయారు చేసుకునే విధానం. ముందుగా సబ్జా గింజలు నానబెట్టి ఉంచాలి. ఒక బౌల్లో ఆపిల్ ముక్కలు, పైనాపిల్ ముక్కలు, అరటిపండు ముక్కలు, కర్బూజా ముక్కలు, ద్రాక్ష పళ్ళు వేసి బాగా కలిపి పక్కనుంచుకోవాలి. మరొక బౌల్లో ఫ్రెష్ క్రీమ్, అల్లం రసం, ఉప్పు, మిరియాల పొడి, తరిగిన పుదీనా వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో నానబెట్టిన సబ్జా గింజలు, పళ్ళ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కివి ముక్కలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సబ్జా ఫ్రూట్ మ్యాజిక్ రెడీ. ఓకే, మరి తయారీ విధానం చూసారు కదండి. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాం. ఇది
సమ్మర్ లో సమ్మర్ స్పెషల్ అన్నమాట. రియల్లీ పర్ఫెక్ట్ సమ్మర్ స్పెషల్ రెసిపీ. థ్యాంక్ యూ. చాలా బాగుంది. ఫ్రూట్స్ ఇలా చేసుకోవచ్చు. అండ్ మీరు అల్లం రసం కూడా వేసారు కదా, అవునండి. అది డైజెషన్ కూడా చాలా ఉపయోగపడుతుంది రాజు గారు. సమ్మర్ లో బేసిక్ గానే మందగిస్తుంది అనమాట బాడీ, స్లోగా ఉంటుంది డైజెషన్. సో దానికి ఇలాంటి వావ్ నిజంగా అల్లం రసం కూడా మనం ఏంటంటే ఫ్రూట్స్ అన్ని తినేసిన తర్వాత అలా మేలుకున్నప్పుడు ఆ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. కానీ చాలా బాగుంది. అంటే స్వీట్ ఉన్న ఫ్రూట్స్ ఉంటాయి, కొన్ని ఇలా పుల్లటివి ఉంటాయి కదా, మనం మళ్ళీ ఎక్స్ట్రాగా షుగర్ గానీ ఇలాంటివి ఏమి యాడ్ చేసుకోకుండా యాజ్ ఇట్ ఈస్ గా చాలా బాగుంది. రియల్ గా ఇంట్లో కూర్చొని షెఫ్ అయిపోవచ్చు. సో బాగుందండి, మీరు కూడా ట్రై చేసుకొని చూడండి. సమ్మర్ స్పెషల్ ఐటమ్ ఇది కూడా. ఇప్పుడు ఒక మంచి మామిడి చిట్కా చూద్దాం. ఓకే అండి, మనందరికీ ఉపయోగపడే చిట్కాలు ఎన్నో తెలుసుకుంటున్నాం కదా, మీరు పాటిస్తున్నారు కదా. ఇంకో పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు మంచి చిట్కా చెప్పడానికి. చూద్దాం. హాయ్ అండి. హాయ్. మీ పేరు? శకుంతలా కుమారి. శకుంతలా కుమారి గారు బాగున్నారా? బాగున్నాను. ఏం చిట్కా చెప్తున్నారు? కడుపులో స్టోన్స్ ఉన్న వాళ్ళు ఎక్కువగా అరటి తోట కూర చేసుకుని తింటూ ఉంటే ఆ స్టోన్స్ కరిగిపోతాయి. సింపుల్ గా. సింపుల్. సో సింపుల్ చిట్కా చెప్పారండి. కడుపులో స్టోన్స్ తో బాధపడేవారు అరటి దూటతో కూర చేసుకుని కొంచెం రెగ్యులర్ గా అంటే ఫ్రీక్వెంట్ గా తింటూ ఉంటే గనక ఆ స్టోన్స్ కరిగిపోతాయంట. సో ఇంట్లోనే చక్కగా పాటించదగ్గ చిట్కా, ట్రై చేసి చూడండి మరి. ఓకే, శకుంతలాదేవి గారు, సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్ అండి, మంచి చిట్కా చెప్పినందుకు. థ్యాంక్ యూ. ఓకే, మరి 5 పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి 5 రకాల వెరైటీ వంటలతో. మరి వాటిల్లో ఏది రెసిపీ ఆఫ్ ద డే అవుతుందో, ఎవరు విన్ అవుతారో తెలుసుకోవడానికి మనం ఎంటర్ అయిపోదాం రెసిపీ ఆఫ్ ద డే సెగ్మెంట్ లోకి. ఓకే అండి, మరి రెసిపీ ఆఫ్ ద డే లో రెసిపీస్ రెడీగా ఉన్నాయి అండ్ పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. మరి చూద్దాం ఈ రోజు ఈ 5 ఎవరు విన్ అవుతారో. మన ఫస్ట్ పార్టిసిపెంట్ పిలుద్దాం, రండి. మీ పేరేంటి? మంగతాయారు. ఓకే, మంగతాయారు గారు, ఏం చేశారు వంట మీరు? కొబ్బరి తాలికలు. కొబ్బరి తాలికలు, అదా? ఓకే అండి, వెయిట్ చేయండి మంగతాయారు గారు. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి నెక్స్ట్ పార్టిసిపెంట్ పిలుద్దాం, రండి. హాయ్ అండి. హాయ్. మీ పేరేంటి? సునీత అండి. సునీత గారు, ఏం చేశారు వంట మీరు? క్యారెట్ హల్వా. క్యారెట్ హల్వా. ఓకే సునీత గారు, మీరు కూడా వెయిట్ చేయండి అక్కడ. ఓకే అండి, మరి థర్డ్ పార్టిసిపెంట్ పిలుద్దాం, రండి. మీ పేరు? రాణి. గొంతు బాగా బొంగురిపోయిందా మీది? ఓకే, ఏం చేశారు వెరైటీ? క్యాబేజ్ నువ్వుపప్పు పచ్చడి. క్యాబేజ్ నువ్వుపప్పు పచ్చడి. ఓకే అండి, రాణి గారు వెయిట్ చేయండి మీరు కూడా. ఓకే అండి, మరి ఫోర్త్ పార్టిసిపెంట్ పిలుద్దాం, రండి. హాయ్ అండి. హాయ్. మీ పేరేంటి? రమాదేవి. ఓకే, ఏం చేశారు మీరు? వంకాయ మెంతికారం. వంకాయ మెంతికారం, అదే? ఓకే అండి, వెయిట్ చేయండి మీరు కూడా. ఓకే అండి, మరి లాస్ట్ పార్టిసిపెంట్ పిలుద్దాం, రండి. మీ పేరు? నా పేరు మల్లేశ్వరి. ఏం చేశారు వంట? జీడిపప్పు కూర. జీడిపప్పు కూర. ఓకే అండి, వెయిట్ చేయండి. ఓకే, మరి టేస్ట్ చూడటం అయిపోయిందండి. మరి చూద్దాం ఈ రోజు ఎవరు రెసిపీ ఆఫ్ ద డే విన్ అవుతారో. ఓకే అండి, మరి జడ్జెస్ రెడీగా ఉన్నారు అనౌన్స్ చేయడానికి విన్నర్ ని. చూద్దాం ఎవరు గెలిచారో ఈ రోజు. అన్ని కూడా చాలా బాగున్నాయండి, చాలా రుచికరంగా ఉన్నాయి కదా రాజు గారు. అవునండి, డిఫరెంట్ గా కూడా తీసుకొని వచ్చారు. అంటే కారాలు కానీ, స్వీట్ కానీ, తాలికలు కానీ, అదేవిధంగా మన పచ్చళ్ళు కానీ అన్ని కూడా చాలా బాగున్నాయి. అవునండి. కాకపోతే అన్నిటికంటే కూడా ఒకటి హైలైట్ స్టాండ్ అవుట్ గా ఉందన్నమాట. అదేంటంటే క్యాబేజ్ నువ్వుపప్పు పచ్చడి. చాలా బాగుందండి. సో రెండు కూడా ఫ్లేవర్స్ కూడా తెలుస్తున్నాయి. రాణి గారు అండి. రాణి గారు. రాణి గారిది. ఓకే, కంగ్రాచులేషన్స్. రండి రాణి గారు. కంగ్రాట్స్ అండి, మీరే ఇవాళ విన్నర్. మీకు సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి.
మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. ఓకే, మరి ఈ రోజు రెసిపీ ఆఫ్ ది డే క్యాబేజ్ నువ్వుపప్పు పచ్చడి. మరి పచ్చడి తయారు చేసే విధానం ఒకసారి చూద్దాం. క్యాబేజ్ నువ్వుపప్పు పచ్చడి తయారు చేసే విధానం. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించి కొద్దిగా పక్క నుంచి మిగతాది పొడి చేసుకోవాలి. అదే పాన్ లో మరికొద్దిగా నూనె వేసి క్యాబేజ్ తురుము, నువ్వులు, తరిగిన పచ్చిమిరపకాయలు, పసుపు, చింతపండు, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఈ మిశ్రమాన్ని మిక్సీ పట్టి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఒక బౌల్ లో క్యాబేజ్ నువ్వుల పేస్ట్, పోపుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వేయించిన పోపు మిశ్రమం వేసి బాగా కలుపుకోవాలి. అంతే, క్యాబేజ్ నువ్వుపప్పు పచ్చడి రెడీ. ఓకే, మరి చూసారు కదా ఇవాళ మన అభిరుచి ఆన్ వీల్స్ ని. మరి మీరు ఇలాగే మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఇంకా లేట్ చేయకుండా వెంటనే మాకు SMS చేసేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. మరి ఇవాళ మన అభిరుచి ఆన్ వీల్స్ పై మీ సలహాలని, సూచనల్ని మాకు తప్పకుండా తెలియచేయండి. మరి మా అడ్రస్ అభిరుచి ఆన్ వీల్స్, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. రాజమండ్రిలో పోటాపోటీ వంటలతో సరదాగా సాగిపోయారు ఇవాళ మన అభిరుచి ఆన్ వీల్స్ ని మీరందరూ ఎంజాయ్ చేశారు కదా. ఎస్, నెక్స్ట్ ఎపిసోడ్ లో మీరు మెచ్చే మరిన్ని వంటకాలతో, మీ అందరికీ ఉపయోగపడే చిట్కాలతో మిమ్మల్ని అలరించడానికి మళ్ళీ వచ్చేస్తాం. అంతవరకు బాయ్.